ఛాలెంజ్ అనేది ఉండాలి, కష్టాలు ఉంటాయి, కానీ అధిగమించే శక్తి కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అది ఇక్కడ ఉన్న అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే వెనకాల నా తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు అది దాటి మనల్ని సపోర్ట్ చేశారు కనుకనే మనందరూ ఇక్కడ కూర్చోగలుగుతాం. దయచేసి ఇది మరవద్దని ఇక్కడున్న పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇక జీవిత ప్రయాణంలో అనేక దెబ్బలు తగులుతాయి, కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్కి కొత్త మీనింగ్ తీసుకొచ్చాం. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కదా, మనందరం మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకున్నప్పుడు 3 తప్పవుతాయి, కానీ ఒక నిర్ణయం తప్పని తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా సరిదిద్దుకుంటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకో. అంతేగాని ఒక్క చిన్న దెబ్బ తగిలింది, ఏదో ఒక దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయి. ఈరోజు చూస్తున్నాం, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే జీవితమే తీసేసుకుంటున్నాం. మనం అలాంటి నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారని. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి ప్రేమతో మన ఇంత పెంచి మనకు కావాల్సిన కోరికలు తీర్చగలిగినంత తీర్చి ఒక్క క్షణం మనం తప్పుడు నిర్ణయం తీసుకుని ఎంత బాధపడతారు తల్లిదండ్రులు, ఒకసారి ఆలోచించండి. సో జీవితంలో అనేక దెబ్బలు తగులుతాయి, కొన్ని విషయాల్లో ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎట్లయితే నేను మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఫెయిల్ అయ్యాను, కానీ అది నేను ఒకటే నమ్ముకున్నా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. గుర్తుపెట్టుకుంటారు కదా, మన టెక్స్ట్ బుక్స్ రాయిపించాలా ఇది? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, కష్టపడండి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. ఎంతోమంది గొప్ప నాయకులు చూసాం,